జయ గురుదేవదత్త. మనం నిత్య దీపారాధన అసలు బ్రాహ్మీ ముహూర్తం ఏంటి వివరణ తెలుసుకుందాం. తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల లోపు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ సమయంలో చాలా శక్తిగా ఉంటుంది, మన బాడీ అంతా శక్తివంతంగా ఉంటుంది. ఆ సమయంలో జపం కానీ, ధ్యానం కానీ, చదువు కానీ, విద్య కానీ, లేదా మన వ్యాయామం కానీ ఏది చేసినా సరే ఆ సమయంలో చాలా అద్భుత శక్తి పెరుగుతుంది అన్నమాట. కనుక చాలామంది మనం 6 దాటిన తర్వాత వ్యాయామాలు చేస్తుంటారు కదా, మనకు అలా కాదు. ఏదైనా తెల్లవారుజామున చేయాలి, 4 గంటల నుండి 6 లోపే చేయాలి. యోగాసనాలు కానీ, ప్రాణాయామం కానీ, విద్య కానీ, లేదా జపధ్యానాలు కానీ తెల్లవారుజామున చేసే శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇందువల్ల అంటే పగలు చేసేది ఒక 20% ఉంటే తెల్లవారుజామున చేసేది 100% ఉంటుంది. అలానే తెల్లవారుజామున లేచి దీపారాధన చేయడం వల్ల దీపశక్తిలో చాలా విశేషాలు ఉన్నాయి. ఆవు నూనెతో చేసే దీపము ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నువ్వుల నూనెతో చేసే దీపము ఆరోగ్యాన్ని ఇస్తుంది, అలానే కొబ్బరి నూనెతో చేసే దీపము శక్తిని ఇస్తుంది. అలాగే ఒక్కొక్క దీపానికి ఒక ఎనర్జీ ఉంటుంది అన్నమాట. అలానే మనం ఏం చేయాలంటే తెల్లవారుజామున లేచినప్పుడు ఒక దీపము నువ్వుల నూనెతో, ఒక దీపము ఆవు నెయ్యితో వెలిగించుకొని చేయాలి. ఎప్పుడు దీపం వెలిగించినా అది పైకి వెలుగుతుంది. ఎందువల్ల అంటే దీపకాంతి కింద ఉన్నటువంటి వాయుదేవుడు అగ్నిహోత్రుడు స్నేహితుడు కనుక ఎక్కడున్నా ఆయన దగ్గరే ఉంటాడన్నమాట. అందుకే కింద వాయువు వస్తూ ఉంటుంది, కింద వాయు గాలి పంపిస్తూ ఉంటాడు, దీపం మాత్రం పైకి వెలుగుతూ ఉంటుంది. అందుకే దీపం ఎప్పుడు చూడండి కిందకి వెలగదు, కిందకి ఎప్పుడు రాదు. ఎందువల్ల అంటే ఆ వెనకాల కింద స్నేహితుడు ఉంటాడు, ఇద్దరు కలిసి వెలుగుతూ ఉంటారన్నమాట. అందుకే అది మనకు కనబడదు అన్నమాట. అందుకే గాలి లేకుండా దీపం వెలగదు, అందుకని కొంత గాలి కావాలి. అలానే ఈ దీపం యొక్క మహిమ ఎలాంటిదంటే, స్త్రీలు కనుక భర్తను నిందించిన, భర్త సంబంధించి ఎన్ని రకాల దోషాలు వీరు ఆపాదించుకుంటే 1,00,000 ఒత్తులనోము చేయాలి. అంటే 1,00,000 ఒత్తులనోము ఎన్నిసార్లు చేయాలి? ఒకసారి కామన్గా చేస్తాం. వీరు కనుక భర్తని ఎన్నిసార్లు నిందిస్తారో అన్ని నిందల ప్రకారంగా అన్నిసార్లు 1,00,000 ఒత్తులు దీపారాధన చేయాలి. అందుకని ఆడవాళ్ళకి దీపారాధన ఎందుకు పెట్టారంటే, ఒకవేళ తెలిసి తెలియని దోషాలు ఏమైనా ఆపాదించున్నా, మనసు ద్వారా కానీ శారీరకంగా కానీ బాధ పెట్టుంటే ఆ దోషం పోవడానికని పొద్దున సాయంత్రం దీపారాధన చేయాలి. కామన్గా అందరూ ఏం చేస్తామంటే, ఇల్లు కూడా తెల్లవారుజామున లేచిన వెంటనే 4-5 సమయం కల్లా ఇల్లు ఉడ్చేయడం అయిపోవాలి. కానీ మనందరూ కూడా తర్వాత ఊడుస్తుంటారు. అలా ఊడకూడదు. ఏ పని మన ముందు మొట్టమొదటి దీపారాధన చేసే ముందు కూడా ఇల్లు శుభ్రపరచుకొని స్నానం చేసి వచ్చి దీపారాధన చేస్తాం. అలానే సూర్యాస్తమ సమయంలో కూడా అంతే చేయాలి. ఇల్లు ఉడిచిన తర్వాత స్నానానికి వెళ్ళి తర్వాత వచ్చి దీపారాధన చేయాలి. ఇలా 2 పూట్లు ఎవరు దీపారాధన చేసి ఇల్లు శుభ్రంగా ఉంచుతారో వారి సిరి సంపద లోటు లేకుండా సగ సంపద అనుభవిస్తూ ఉంటారన్నమాట. అందుకని ఎప్పుడు అఖండంలాగా వెలుగుతూ ఉంటేనేమో ఇల్లు కూడా కళకళలాడుతూ ఉంటుందండి. అంటే దీపం అంటే ఏంటి? ఐశ్వర్యం అని. ఇలా ఇల్లు వెలుగుతూ ఉండాలంటే దీపం ఎప్పుడు ఇంట్లో వెలుగుతూ ఉంటే సంపద లోటు లేకుండా ఉంటుందని. అలానే దాంతోపాటు పక్కన కనకధార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ పక్కన పెట్టుకొని చక్కగా దీపం పక్కన 2 కూడా ఒక జరుగుతూ ఉన్నా కూడా సంపద లోటు లేకుండా కావాల్సినంత ఐశ్వర్యాన్ని పరమేశ్వరు ఇస్తుంటాట. కానీ అందరూ కూడా దీపారాధన పొద్దున సాయంత్రం చేయండి. కుదరపోయిన ఒక దీపారాధన చేసినా వెళ్ళండి. పూజ చేయలేకపోయినా పర్లేదు, దీపం వెలిగించి పువ్వు పక్కన పెట్టి కొంచెం కుంకుమ పెట్టుకొని నమస్కారం చేస్తున్నా సరే ఆ దీప ప్రభావం వల్ల సగ సంపదలు వస్తాయని. అంటే మీరు వెలుగుతూ ఉంటారు, జీవితం అంతా ఒక వెలుగుతూ ఉంటారన్న భావన. జై గురుదేవదత్త.